ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ట్రంప్ షెడ్ టెర్మినల్ సభా ప్రాంగణం, విఐపి వాహనాల పార్కింగ్ స్థలం, ప్రజా వాహనాల పార్కింగ్ స్థలాలను స్వయంగా విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు, పలు సూచనలు చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మనోహర్ దాస్ మోడీ జిల్లాలో భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మనోహర్ పరిశీలించి అధికారులకు భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మాట్లాడుతూ జాతీయ రహదారి నుండి ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేసే రహదారి, ట్రంపెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్, ట్రంపెట్, మీటింగ్ నిర్వహించే ప్రజావేదిక, విఐపి వాహనాల పార్కింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం, వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలకు బస్సులు సులభంగా చేరే విధంగా చూడాలని, ఎయిర్పోర్ట్ మార్గంలో బస్సులు ఎక్కడ ఆగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పార్కింగ్ స్థలాల్లోకి వాహనాలు వెళ్లి తిరిగి సులువుగా వచ్చే విధంగా పార్కింగ్ స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ పార్కింగ్ స్థలాలు, ట్రంపెట్, సభాస్థలి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మీటింగ్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రారంభోత్సవానికి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున క్రౌడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్, పార్వతీపురం ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, మెరైన్ ఎస్పీ శ్రావణి, అదనపు ఎస్పీ పి సౌమ్యలత, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు మాగంటి హరీష్ మాధుర్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సభ్యుడు మాగంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత పత్రాలను పరిశీలించి, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అర్హతలను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ వారి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర్ దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి గురించి గుడిపూడి నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధి లక్ష్యమని ఆయన మాట్లాడారు. దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున సుమారు 1800 మోటరైజ్డ్ ద్విచక్ర స్కూటీలను పంపిణీ చేసిందని, ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్డీఓ దేవిశెట్టి శ్రీనివాసరావు, రామచంద్రపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిస్వంత్, తెలుగుదేశం జిల్లా కమిటీ అధ్యక్షులు గుత్తుల సాయి ప్రధాన్, కార్యదర్శి పల్లంరాజు, విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా మేనేజర్ ఏవై శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ పునరావాస కార్యక్రమ అధికారులు శ్రీరామ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. MP will be joining us very soon, so the program will continue, and I wish you all the very best, and thank you for AD.
వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఈ డిసెబిలిటీ వల్ల అన్నీ చేసుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తెలియజేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా కూడా ఉంటుందని చెప్పి రేపన్నాడు వాళ్ళు అనేక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ అయినా జనరల్ అసెంబ్లీ అయినా వీటిలో కూడా పోటీ చేయాల్సిన ఒక ఆలోచనతో ఉన్నారు. అన్ని విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని ఒక నమ్మకం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నియోజకవర్గానికి 10 చొప్పున దాదాపు 7 నియోజకవర్గాలకు 70 ద్విచక్ర స్కూటీలని ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ అన్న గారి నేతృత్వంలో, మన ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణబాబు గారి నేతృత్వంలో, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మన కూటమి సంఘ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేనేత రంగం పితామహుడు ప్రగడ కోటయ్య ఆశయాలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి కె భాస్కర్ రెడ్డి అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు భావితరాలకు ఆదర్శమని కీర్తించారు. చేనేత రంగ అభ్యున్నతి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేసిన చేనేత రంగ పితామహుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి కె భాస్కర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఆప్కో చేనేత శాఖ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అధికారులతో కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కులు, ఉపాధి, సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చేనేత రంగానికి కొత్త దిశానిర్దేశం చేసిందన్నారు. ప్రగడ కోటయ్యను చేనేత రంగ పితామహుడుగా ప్రజలు గౌరవంగా పిలుచుకుంటారని పేర్కొన్నారు. 1945లో నాగపూర్లో మహాత్మా గాంధీ ఆశీస్సులతో అఖిల భారత హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ను స్థాపించి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించడం ద్వారా చేనేత ఉద్యమానికి బలమైన పునాది వేశారని చెప్పారు. చేనేత కార్మికులకు నూలు సరఫరా, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు సహకార సంఘాలు ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే చేనేత ఉత్పత్తులపై పన్ను రాయితీలు, చేనేత రిజర్వేషన్ల చట్టం అమలు, విద్యుత్ రాయితీలు, సబ్సిడీలు వంటి అనేక సంక్షేమ చర్యలు అమలు కావడానికి ఆయన చేసిన కృషి విశేషమన్నారు. చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన, జీవన ఉపాధి మెరుగుదలకు ఆయన నేనున్నాను అనే సందేశం ద్వారా చూపిన మార్గం నేటికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. చేనేత వృత్తి పరిరక్షణ, సాంప్రదాయ కళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. 1995 నవంబర్ 25న ప్రగడ కోటయ్య కన్ను మూసినప్పటికీ చేనేత రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, ప్రతి ఏడాది జూలై 26న ఆయన జయంతిని నిర్వహిస్తూ నివాళులర్పించడం, ఆయన ఆశయాలను స్మరించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె పెద్దిరాజు, డెవలప్మెంట్ ఆఫీసర్ బిటి నాయుడు, చేనేత నాయకులు పి లాలయ్య, మండపేట చేనేత సహకారం సంఘ కార్యదర్శి వి గణపతి, చేనేత శాఖ అధికారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొని స్వర్గీయ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దానివల్ల మనకు సహకార సంఘాలు ఏర్పడ్డాయి. గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహం కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఇంటిగా గవర్నమెంట్ మనకు ఎంత అవసరాలు కావచ్చు, అట్లాంటి ఎన్నో స్కీమ్స్ పెట్టడం వల్ల మనకు ఈ రంగాన్ని, అంటే ఇంకా ఈ రంగం మీద ఆధారపడడం చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వేరే రంగం తెలియదు. వాళ్ళకు వంశపారంపర్యంగా వస్తున్న అలవాటు పట్టి దాన్ని వదులుకోలేదు. అలానే వేరే టెక్నాలజికల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్ళలేదు, అంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేదు. కాబట్టి ఈ రంగం పట్ల కూడా మనం గవర్నమెంట్. రాజమండ్రి గోపాలనగర్లోని శ్రీ దానవయ్యబాబు సమేత నాగమ్మ తల్లి జాతర మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గోపాలనగర్లోని శ్రీ దానవయ్యబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస సంబరం మహోత్సవాల్లో భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ చైర్మన్ శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహోత్సవాల్లో భాగంగా శ్రీ దానవయ్యబాబు సమేత నాగమ్మ తల్లికి ప్రత్యేక హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారు స్వామివారిని రజిత ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని ఘనంగా పురవీధుల్లో ఊరేగించారు. గరగ నృత్యాలు, తీన్మార్ వాయిద్యాలు, శక్తి వేషాలు, కేరళ వాయిద్య బృందాలు, కోయ వేషాలు,
పులి వేషధారణలు, సన్నాయి మేళాలతో సాగిన శోభాయాత్ర సాగింది. నాగమ్మ తల్లి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆరోగ్యం కలిగించేటటువంటి దేవత, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవత. అంతేకాకుండా అందరి కుటుంబాలు కూడా చల్లగా పిల్ల పాపలతో ఉండేటటువంటి విధంగా చూసేటటువంటి దేవత. అటువంటి దేవతని స్మరించుకోవటానికి కానీ పూజించుకోవటానికి కానీ మంచి అవకాశం ఇది ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఉత్సవాలు పౌర్ణమి రోజు వరకు కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వరకు కూడా 9 రోజులు ఈ ఉత్సవాలు ఈ కమిటీ ద్వారా నిర్వహింపటం జరుగుతుంది. రాజమండ్రి జాంపేట శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాంపేటలో కొలువైన శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం మూలా నక్షత్రం సందర్భంగా 2వ సంవత్సరం శాకాంబరి అలంకరణ 30 కేజీల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు. భక్తులు సమర్పించిన సుమారు 100 కేజీల స్వీట్సు, చీరలు, పసుపు, కుంకుమ, కూరగాయలు, గాజులతో స్థానిక మహిళలు, కమిటీ సభ్యులు మేళతాళాలతో జాంపేట పురవీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చేరుకుని సారే, చీరలు, స్వీట్సు సమర్పించి పురోహితుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి కొలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన భక్తులకు, స్థానికులకు కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళందరూ కూడా వర్తక సంఘం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. అలాగే ముందు నుంచి కూడా అమ్మవారు 2 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు పెట్టండి ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం. కానీ 2 సంవత్సరాలు పెట్టి అమ్మవారికి సారీ చీరతోటి వైభవంగా చేసుకుంటున్నాము. అందరినీ కూడా అమ్మవారు ఆవిడ కటాక్షం ఇచ్చి అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. తుంగపాడుకు చెందిన ఒక మహిళ బహిరంగంగా 24 గంటల సారా వ్యాపారం చేస్తున్నప్పటికీ ఆమెపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన పసల గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు గంగరాజు కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పసల గంగరాజు మాట్లాడుతూ ఎక్సైజ్ పోలీసులు లంచం ఇవ్వని కొందరిపై కేసులు నమోదు చేసి లంచం ఇచ్చేవారిపై కేసులు నమోదు చెయ్యకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ధవళేశ్వరంలోని సారా పట్టుబడితే తన భార్య పసల శాంతమ్మ మోటార్ సైకిల్పై సారా సరఫరా చేస్తున్నట్లు కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్ సైకిల్ నడపడం రాని తన భార్యపై మోటార్ సైకిల్పై సారా విక్రయిస్తున్నట్లు ఏ విధంగా కేసు బనాయిస్తున్నారని ప్రశ్నించారు. తన కుమారుడు పసల సత్యబాబుపై చింతలనావరంలోని ఉన్న అక్కమ్మ కొండ వద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు దొరికితే ఆ డ్రమ్ములు నీవే అంటూ అక్రమ పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఎక్సైజ్ పోలీసులు అక్రమ కేసులు పెడితే తన కుటుంబానికి ఆత్మహత్యలే శరణ్యమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తనకు గుండె ఆపరేషన్ జరిగి ఆరోగ్యం బాగాలేకపోతే వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నానని తెలిపారు. వ్యవసాయం చేసి జీవించే తనపై అక్రమ పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఎక్సైజ్ పోలీసులు వేధింపులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పసల గంగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పసల శాంతమ్మన్న ఆవిడ మీద కూడా ఓన్ గా బైక్ మీద మందు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టండి. ఆవిడ బండి తోలడం కాదండి, ఎక్కడో ధవళేశ్వరం మందు దొరికితే పసల శాంతమ్మకి కేసు రాయడం అంటే ఇంకెంతకన్నా సిగ్గు సెట్ ఇంక వేరే ఏది ఉండదండి. అసలు వీళ్ళు ఎలా రాస్తున్నారా, రాయించుకోవడానికి ఆవిడ సిగ్గులేదు, ఇంకా రాయడం కంటే ఇంక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదండి.
ఆవా పిహెచ్సి సమీపంలో ఎఫ్ఎస్ఎస్తో కలిసి ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు మొక్కలు నాటారు. కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఆధ్వర్యంలో వెలుగుబంద రామాలయం వద్ద మండల అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు అధ్యక్షతన స్థానిక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పెద్దింటి నారాయణస్వామి ప్రారంభించి మాట్లాడుతూ పల్లెల్లో పేదల ఆరోగ్య సంరక్షణకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎం శ్రీధర్, డాక్టర్ ఎం శ్రీకృష్ణవేణిలు హాజరై వైద్య సేవలు అందించారు. సుమారు 200 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి కాపా సత్యనారాయణ, డాక్టర్ గోపి, డి వీర్రాజు, ప్రగడ సత్యనారాయణ, రాము పాల్గొన్నారు. ఈనాటి సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.